హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. అందరు ఎలా ఉన్నారు? మేమందరం బాగున్నాము, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాము. సో ఇవాళ వీడియో వచ్చేసి డైసన్ రివ్యూ. నేను అది తీసుకొని చాలా మంత్స్ అయిపోయింది. ఆల్మోస్ట్ నేను డిసెంబర్లో తీసుకున్నాను, అంటే ఇక్కడ కొనలేదు, తెప్పించుకున్నాను అనమాట. సో ఇవాళ దాని మీద ఎక్స్పెరిమెంట్స్, దాని మీద ట్రయల్ చేద్దాం అనుకుంటున్నా. అంటే వాడాను, ఒక 2-3 టైమ్స్ ఏమో వాడాను, బట్ ఐ వాజ్ అన్సక్సెస్ఫుల్. సో మళ్ళీ ఒకసారి వీడియో చేస్తూ యూజ్ చేద్దాము, ఎలా వస్తుందో చూద్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను. సో బేసిక్గా రెడీ అయిపోయాను అండ్ హెడ్ బాత్ చేశాను. హెడ్ బాత్ చేసి కొంచెం డ్రై అయ్యేలాగా వదిలేసాను అనమాట. అంటే సెమీ డ్రై, కంప్లీట్ డ్రై కాదు అండ్ కంప్లీట్ వెట్ కూడా కాదు, సెమీ డ్రై ఉండాలన్నమాట. సో అదే చేశాను. ఇప్పుడు మనం డైసన్ యూజ్ చేస్తూ ఎలా స్టైల్ చేసుకోవచ్చు అనేది చూద్దాము. నేను కూడా ఎక్కువగా స్టైల్స్ చేయలేదు, దాంట్లో ఓన్లీ కర్ల్ ఉన్న బ్యారెల్ ఒకటి యూజ్ చేశాను. సో మీకు కూడా చూపిస్తాను ఏమేమి ఉన్నాయి, ఏమేమి వచ్చాయి వాటిల్లో అనేది. ఇఫ్ యూ ఫీల్ ఇట్స్ వర్త్, మీరు కొనుక్కోవచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. అనమాట డైసన్ బాక్స్. ఇది వచ్చేసి లిమిటెడ్ ఎడిషన్ లో వచ్చింది, బట్ ఐ థింక్ ఇంకా అవైలబుల్ ఉన్నాయి అనుకుంటున్నాను ఈ కలర్ లో. బట్ ఇప్పుడు వాళ్ళు వేరే కలర్ కూడా రిలీజ్ చేశారు, పింక్ కలర్. చాలా ప్రిటీగా ఉంది. బట్ మనం తొందరపడ్డామా, లేదు తొందరపడలేదు, చాలా ఇయర్స్ వెయిట్ చేశాను ఇది కొనాలి అనేసి. బకెట్ లిస్ట్ లో ఉన్నింది యా కొనాలి అని. ఫైనల్గా మన బడ్జెట్లో అంటే ఐ డోంట్ సే ఇట్స్ రీజనబుల్, కొంచెం ఎక్స్పెన్సివ్ సైడే, బట్ స్టిల్ ఎస్ ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్ అన్న టైంలో నేను తీసుకున్నాను. ఇన్వెస్ట్ చేయాలి కదా, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి. నేను ఐర్లాండ్ నుంచి తెప్పించుకున్నాను, మా బ్రదర్ ఇన్ లా వచ్చారు, సో అక్కడ నుంచి తెప్పించుకున్నాను అనమాట. సో ఇందులో మనకు వచ్చేసి ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్కటి చూసేసి దీంతో ఏం చేయొచ్చు అనేది చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఇందులో మనకి ఇది మెయిన్ పార్ట్ అనమాట. దీంతోనే మనం అన్ని బ్యారల్స్ చేంజ్ చేసుకొని ఇష్టం వచ్చిన స్టైల్స్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ది మెయిన్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రష్ అనమాట. ఇది కూడా ట్యాంగిల్స్ రిమూవ్ చేస్తుంది. ట్యాంగిల్స్ రిమూవ్ చేసి హెయిర్ కోమ్ చేసుకోవడానికి విత్ డ్రాయింగ్ అనమాట. ఇది కూడా ఇంకో టైప్ ఆఫ్ బ్రష్ అనమాట. దీనికి కూడా ఎయిర్ బ్లో అవుతుంది, సో ఇది కూడా యూజ్ చేయొచ్చు. నేను ఎక్కువగా దీన్ని మన చిక్కు తీసుకోవడానికి యూజ్ చేస్తాను. చాలా త్వరగా వచ్చేస్తుంది అండ్ ఈజీగా వచ్చేస్తుంది, పెయిన్లెస్. సో అదనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దిస్ వన్. ఇది డ్రాయర్, హెయిర్ డ్రాయర్ అనమాట. ఇక్కడ నుంచి ఎయిర్ బ్లో అవుతుంది, సో ఇది హెయిర్ డ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం యూజ్ చేస్తాం ఇది. అండ్ దీనికో స్పెషాలిటీ ఉంది, నేను అది మీకు తర్వాత చూపిస్తాను. హోల్డ్ యువర్ సెల్ఫ్. దాని తర్వాత మనకు రౌండ్ బ్యారల్స్ వచ్చినాయి. ఇది పెద్దది, ఎంత సైజ్ అనేది మనకు తెలియదు, దీని మీద ఇక్కడ రాయలేదు. అండ్ చిన్న కర్ల్స్ కోసం కూడా ఇచ్చారు. సో ఇది చిన్న కర్ల్స్ కోసం అనమాట. సో అది మ్యాటర్. వాట్ డూ వీ హ్యావ్? ఓకే, ఇది ఒకటి. ఇది మనకి బ్లో డ్రై చేసుకోవడానికి, హెయిర్ బ్లో డ్రై చేసుకోవడానికి, అంటే వాల్యూమ్ హెయిర్ కావాలంటే, బాగా బౌన్సీగా కావాలంటే దీన్ని యూజ్ చేయొచ్చు. వీ ఆల్సో హ్యావ్ దిస్ అనమాట. ఇది ఎందుకో నాకు నో ఐడియా, దేనికైనా అటాచ్ చేసుకోవాలా ఏంటి అనేది నాకు తెలీదు, చూడాలి. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ ఫర్ కంప్లీట్లీ రిమూవింగ్ ది ట్యాంగిల్స్ ఏంటో మరి నాకు తెలీదు, బట్ చూద్దాం దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు. నేను అంతగా ఎక్స్ప్లోర్ చేయలేదు, ఏదో పైన యూజ్ చేశాను అనమాట. మనకు ఒక బ్రష్ కూడా ఇచ్చారు. సో ఇదొక బ్రష్ అనమాట. ఇది ఎందుకు యూజ్ చేస్తారు అంటే, ఇలా ఏమైనా దుమ్ము ఉంటే దీంట్లో ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. అండ్ ఇది డిటాచ్ కూడా చేయొచ్చు. ఈ పార్ట్ని డిటాచ్ చేసి మళ్ళీ ఇన్సర్ట్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. ఏమన్నా డస్ట్ ఉంది అని అనుకుంటే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. బట్ మెయింటైనింగ్ అ డైసన్ ఇస్ కైండ్ ఆఫ్ అ థింగ్. దాన్ని బాగా చూసుకోవాల్సిందే మనము, లేదు అంటే
అంతే, చూసుకోవాల్సిందే. అదనమాట ఇవి దీనికి వచ్చిన సెట్. దీన్ని మనం ఒక్కొక్కటిగా పెట్టుకొని యూస్ చేద్దాం, ఎలా యూస్ చేయొచ్చు అనేసి. సో డబ్బాలన్నీ తీసేద్దాం. ఫస్ట్ నేను హెయిర్ డ్రైయర్ యూజ్ చేస్తాను అనమాట. లెట్ మీ ప్లగ్ ఇన్. అండ్ మనకి మాన్యువల్ కూడా ఇచ్చారు, డైసన్ యాప్తో కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనేసి. సో ఇది నేను వాడట్లేదు ప్రస్తుతానికి, బికాజ్ నేను ఆల్రెడీ దాన్ని కనెక్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీనికి మన ప్లగ్ పాయింట్కి కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకుందాం. ఫస్ట్ నేను హెయిర్ డ్రైయర్ యూజ్ చేసిన కాబట్టి దీన్ని ఇలా ఇన్సర్ట్ చేసేసుకుందాము. ఇట్స్ ఈజీ, ఇన్సర్ట్ చేయడం ఈజీ, ఇది ఇన్సర్ట్ చేయడము. ఇక్కడ మనకి దీన్ని డిటాచ్ చేయడానికి కూడా ఇచ్చారు. సో జస్ట్ దీన్ని కిందకి పుల్ చేసి పైకి తీసేస్తే డిటాచ్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని అలానే ప్లేస్ చేసుకోవచ్చు. సో నేను డ్రై చేస్తాను అన్నాను కదా, హెయిర్ డ్రై చేసుకుందామని. సో ఇదన్నమాట, ఇక్కడ నుంచి మనకి ఎయిర్ ఫ్లో వస్తుంది. అండ్ మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. ఇది ఫ్యాన్ ఆన్ అవ్వడానికి, ఇది వచ్చేసి టెంపరేచర్ సెట్టింగ్, ఎంత హీట్ కావాలి అనేది, ఇది ఎంత బ్లోలో కావాలి అనేది సెట్టింగ్ అనమాట. సో అన్ని లోలో పెట్టుకొని చేసేసుకుంటాను. నాకు జస్ట్ డ్రై చేయాలనుకున్న హెయిర్ కాబట్టి నాకు అంత ఎక్కువ హీట్ అవసరం లేదు. బికాజ్ ఎక్కువ హీట్ అయిపోయి ఫుల్ డ్రై అయిపోతే మనకు కర్ల్స్ రావు. సో కొంచెం సెమీ వెట్ ఉండాలి. సో లెట్స్ డూ దిస్. యాజ్ ఐ టోల్డ్, కంప్లీట్గా నేను డ్రై చేయట్లేదు, జస్ట్ కొంచెమే డ్రై చేశాను. ఇంకొంచెం వెట్గా ఉంది హెయిర్. కానీ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, హెయిర్లోంచి వాటర్ అనేది డ్రాప్ అవుతుంది. డ్రిప్పింగ్ హెయిర్ ఉండకూడదు, ఇట్లా సెమీ వెట్ హెయిర్ ఉండాలి. అప్పుడే డైసన్ కానీ ఏ హెయిర్ ఎక్విప్మెంట్ అయినా కూడా యూజ్ అవుతుంది. మీరు ఇలా వాటర్ కారిపోతున్నప్పుడు నేను చేసుకుంటా అంటే అవి రావు. ఏ హెయిర్ ఎక్విప్మెంట్ అయినా కూడా అంతే. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, దీంట్లో డైసన్లో వాట్ దే క్లెయిమ్ ఇస్ ఇట్స్ హార్మ్లెస్ ఫర్ హెయిర్. సో అందుకని నేను హీట్ ప్రొటెక్టెంట్ అనేది యూజ్ చేయట్లేదు. మీరు కావాలంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు, నో వరీస్, నో ఇష్యూస్ అనమాట. సో ప్రస్తుతానికి నేను డ్రై చేసేసుకున్నా కాబట్టి కొంచెం హెయిర్ స్ట్రైట్ చేసుకొని ట్యాంగిల్స్ తీసేద్దాం అనుకుంటున్నాను. దానికి నేను ఈ బ్రష్ యూజ్ చేస్తున్నాను, బికాజ్ నేను ట్యాంగిల్స్ రిమూవ్ చేయాలి కాబట్టి. జస్ట్ అగైన్ డిటాచ్ చేసేసి పెట్టేసుకుంటాను. నేను ఇవన్నీ అంటే అవసరం ఉన్నప్పుడు యూజ్ చేస్తే, ఇప్పుడు మీకు చూపించాలి కాబట్టి జస్ట్ అలా వాడుతున్నాను. అగైన్ నేను ఎక్కువ హీట్ పెట్టట్లేదు, లో హీట్లోనే, వెరీ లో హీట్ పెట్టి కూమ్ చేసుకుంటున్నా. మీరు అబ్జర్వ్ చేస్తుంటే జస్ట్ కూల్తోనే జస్ట్ ఇలా కూమ్ చేసాను ట్యాంగిల్స్ రిమూవ్ చేయడానికి. మీరు ఈ సైడ్ హెయిర్ చూడండి అలా ఉందో, ఈ సైడ్ హెయిర్ చూడండి. సో దాట్స్ ది డిఫరెన్స్ అనమాట. సో ఈ సైడ్ కూడా సెట్ చేసేసుకుంటే అబ్జర్వ్ ఇక్కడ మీకు హెయిర్ కనిపించట్లేదు. సో అదనమాట డైసన్కి ఉన్న పవర్, హెయిర్ ఎక్కువ పోదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి హెయిర్ స్ట్రైట్గా కూమ్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఈ బ్రష్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. అగైన్ జస్ట్ స్ట్రైట్ చేసుకోవడానికి. అండ్ వెరీ లో హీట్లో పెడుతున్నాను. నేను అసలు హై హీట్ యూజ్ చేయట్లేదు ప్రస్తుతానికి, బికాస్ నేను కర్ల్స్ చేసుకోవాలన్నా. కర్ల్స్ చేసుకోవడానికి నేను హీట్ ఎక్కువ పెడతాను, దీనికి అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి,
హెయిర్ కనుక వెట్ ఉంటే కర్ల్స్ రావు. సో మేక్ ష్యూర్ దట్ యువర్ హెయిర్ ఇస్ సెమీ డ్రై అండ్ నో డ్రిప్పింగ్ వాటర్. ఇదన్నమాట, జస్ట్ ఇలా కూమ్ చేసేసుకున్నాను. ది బెస్ట్ పార్ట్ ఆఫ్ హ్యావింగ్ డైసన్ ఏంటంటే ఈజీగా కూమ్ చేసుకోవచ్చు. మన నార్మల్ ఇప్పుడు హెడ్ బాత్ చేసేసి వచ్చేసి కూమ్ చేసుకునే హెయిర్ ఫాల్ చాలా అవుతుంది కదా, కానీ ఇందులో అస్సలు అవ్వదు. క్విక్గా హెయిర్ డ్రై చేసేసుకొని ఈ బ్రష్తో మీరు దూకోవచ్చు. హెయిర్ ట్యాంగిల్స్ రిమూవ్ చేసుకోవడానికి ఈ బ్రష్తో జస్ట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ మేబీ 5 minutesలో అంతా అయిపోతుంది. మీకు కొంచెం లాంగ్ హెయిర్ ఉంటే కర్ల్స్ చేయడం కొంచెం కష్టం అవుతుంది, బట్ షార్ట్ హెయిర్ ఉంటే మాత్రం చాలా త్వరగా అయిపోతుంది. నాట్ ఈవెన్ మోర్ దెన్ 5 to 10 minutesలో అయిపోతుంది మొత్తము. కొంచెం లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి 12 minutes అట్లా తీసుకుంటారు టైమ్. సో అదర్వైజ్ దీనికి ఐ మీన్ హెయిర్ డ్రాయింగ్కి, హెయిర్ స్ట్రైట్నింగ్కి దిస్ ది పర్ఫెక్ట్ వన్. సో మనం ఇంకొక ఐటమ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అరే హెయిర్ స్ట్రైట్నర్ ఒకటి, కర్లర్ ఒకటి, మళ్ళీ ఇంకేదన్నా అలా అవసరం లేదనమాట. దిస్ ఇస్ ఆల్ ఇన్ వన్ అనమాట. సో యూ కెన్ గ్రాప్ దిస్ ఈజీగా అన్లెస్ అంటల్ మీకు బడ్జెట్ ఓకే అనిపిస్తే తప్ప. సో నెక్స్ట్ వచ్చేసి కర్ల్స్ చేసుకుందాము. బ్యాక్ సైడ్ కర్లింగ్ చేస్తున్నా. సో పార్టీషన్స్ అనేవి ఎప్పుడైనా కూడా చిన్న చిన్నగా తీసుకోండి. పెద్దది కదా బ్యారెల్ పెద్దగా తీసుకుంటాము అంటే రాదు. సో చిన్న చిన్నగా తీసుకొని చేస్తే బెటర్. ఇంత సైజ్ మినిమం ఆర్ యూ కెన్ గో లిటిల్ లో, ఇంతైనా తీసుకొని చేసుకోవచ్చు. బట్ అగైన్ మీకు టైం కన్స్ట్రెయింట్ ఉంది, నేను తొందరగా వెళ్ళాలి అనుకుంటే కొంచెం పెద్దవి తీసుకున్నా కూడా పర్లేదు. మరీ మీరు ఇంత తీసుకొని నేను చేసుకుంటాను అంటే రావు. సో మినిమం తక్కువ నేను ఇంత తీసుకొని చేసుకుంటాను. సో ఇప్పుడు ఏంటంటే మనం కర్ల్ చేసుకుంటాం, అది సెట్ అయి ఉండాలి కాబట్టి మనం టెంపరేచర్ హై పెడుతున్నాము, ఎయిర్ ఫ్లో అనేది కూడా హై పెట్టుకుంటున్నాము అండ్ మెషిన్ స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసి దీనికి పెట్టి కర్ల్ చేసుకున్నాక ఈ కూలింగ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఇది జస్ట్ 1 pushకి ఎయిర్ బ్లో అవుతుంది, ఐ మీన్ ఎయిర్ సక్ చేస్తుంది. సెకండ్ పుష్కి వచ్చేసి కూల్ డౌన్ అనమాట. సో అది క్లిక్ చేసి ఐ మీన్ అది పుష్ చేసి బటన్ ఇక్కడికి ఇలా పైకి పుష్ చేసిన తర్వాతనే మనం కిందకి రోల్ చేయాలి. సో అప్పుడు ఆ కర్ల్ అనేది సెట్ అవుతుంది. సో లెట్స్ ట్రై ది సేమ్ థింగ్. సో ఇవన్నమాట సెట్టింగ్స్. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఆరో మార్క్స్ ఉన్నాయి. సో ఇలా ఇలా తిప్పితే, ఇటువైపు తిప్పితే ఎయిర్ ఫ్లో ఇట్లుంటుంది, ఇట్లా సక్ చేస్తుంది. అదే ఇటు తిప్పితే ఇటు తిప్పితే ఎయిర్ అనేది ఇటు బ్లో అవుతుంది. సో అది మీరు చెక్ చేసుకొని చూసుకోవాలి. మొత్తానికైతే నేను మొత్తం హెయిర్ అంతా చేసేసుకున్నాను. ఇక్కడ మీరు చూస్తే నేను నా కర్ల్స్ని ఓపెన్ చేయలేదు, అలానే ఉంచున్నాను. బట్ ఇఫ్ యూ సీ ఇక్కడంతా నాకు చిన్న చిన్న బేబీ హెయిర్స్ అన్నీ ఇట్లా లేస్ ఉన్నాయి కదా, దీన్ని మనం ఇప్పుడు సెట్ చేసుకోవచ్చు. నేను ఇందాక చెప్పాను కదా డ్రయర్తో ఒక పని ఉంటుంది మీకు చెప్తాను అని. సో దీంతో మనము వాటిని సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు డ్రయర్ అనేది ఉంది, హెయిర్ బ్లో వస్తుంది కదా హెయిర్ది, దాన్ని క్లోజ్ చేసేస్తే ఈ పార్ట్ నుంచి మనకి ఎయిర్ వస్తుంది, విచ్ విల్ సెట్ దీస్ స్మాల్ బేబీ హెయిర్స్ అనమాట. ఎలా అనేది చూపిస్తాను. సో అగైన్ మనకి ఇక్కడ
ఎయిర్ ఫ్లో డైరెక్షన్స్ కూడా ఉంటాయి అనమాట. దీనికి కూడా ఇక్కడ చూస్తే మీకు ఉంటుంది, అగైన్ ఇక్కడ కూడా ఉంటుంది అనమాట. సో ఎలా తిప్పితే ఎలా అవుతుంది అనేసి, సో అదనమాట. సో ఇప్పుడు నేను ఇలా పుష్ చేస్తే నాకు ఎయిర్ ఇటు నుంచి వస్తుంది, ఇటు నుంచి పుష్ చేస్తే ఎయిర్ ఇటు నుంచి వస్తుంది. సో నేను ఇటు పుష్ చేస్తున్నాను, లో సెట్టింగ్స్ ఉంచుతున్నాను. నేనేమి హై టెంపరేచర్లో పెట్టట్లేదు, ఎక్కువ బ్లోలో కూడా పెట్టట్లేదు. బికాజ్ నేను జస్ట్ నా చిన్న హెయిర్స్ సెట్ చేయాలనుకున్నా. ఇక్కడ చూస్తే అన్ని చిన్న 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 బుడి హెయిర్స్ ఉన్నాయి కదా, వాటిని సెట్ చేద్దాము. గా చేసుకోవచ్చు. లేదు మీకు సెట్ అవ్వలేదు అనుకుంటే మీరు కొంచెం టెంపరేచర్ పెంచి పెట్టుకోవచ్చు మళ్ళీ. సో నేను ఎక్కువ డౌన్కి వెళ్ళట్లేదు బికాస్ నా కర్ల్స్ మళ్ళీ స్పాయిల్ అయిపోతాయి. సో ఇప్పుడు ఇటు లెఫ్ట్ సైడ్ చేసుకుని, సో ఐఎమ్ మూవింగ్ ఇట్ దిస్ వే. ఇక్కడ ఇటు ఉండే కదా, ఇటు మూవ్ చేస్తున్నా. సో మొత్తానికి అయితే నా హెయిర్ సెట్ అయిపోయింది, కర్ల్స్ చేసేసుకున్నా. ఇప్పుడు కర్ల్స్ ని రిలీజ్ చేయాలి. సో నేను ఇందాక మీకు ఒక కోమ్ చూపించాను కదా, నాకు ఇప్పుడు స్ట్రైక్ అయింది మోస్ట్ ప్రాబబ్లీ ఆ కోమ్ వచ్చేసి మేబీ ఆ కర్ల్స్ ని లూజ్ చేయడానికి అనుకుంటున్నా. సో లెట్ మీ యూజ్ దట్ కోమ్ అండ్ సీ. యా, సో మొత్తానికి ఇదన్నమాట నా హెయిర్ విత్ డైసన్ కర్లర్. సో దీని రివ్యూ ఆర్ దీని పాజిటివ్ దాని గురించి మాట్లాడాలి అంటే, ఎక్కువ టైం కన్జ్యూమ్ చేయదు. నేను ముందే మీకు చెప్పేశాను, ఎక్కువ టైం కన్జ్యూమ్ చేయదు. కొంచెం లాంగ్ హెయిర్ ఉంటే ఇట్ టేక్స్ టైమ్, అదర్వైజ్ ఇట్స్ గుడ్. అండ్ ఎవరైనా వాడచ్చు, షార్ట్ హెయిర్ లాంగ్ హెయిర్ ఎవరైనా వాడచ్చు. అండ్ వీళ్ళు ఇచ్చిన అన్ని బ్యారల్స్ ఆర్ ఎక్విప్మెంట్ మనము అన్నితో మనకు పని ఉంటుంది. సో అన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది పనికి రాదు అన్నట్టు ఏమీ లేదనమాట. సో అన్నీ మనకి యూజ్ వచ్చే ఐటమ్సే ఉన్నాయి ఇక్కడ. నెగటివ్ థింగ్ నాకైతే ఏం అనిపించలేదు. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఈ కర్ల్స్ని బాగా హోల్డ్ చేసుకోవాలి అనుకుంటే ఆర్ లాంగ్గా హోల్డ్ చేసుకోవాలి అనుకుంటే మీరు హెయిర్ స్ప్రే వాడచ్చు. నాకైతే డైసన్ బాగా నచ్చింది, ఇట్స్ వర్త్ అనిపిస్తుంది. So if you like this video, please do share and subscribe. Chalo then, next video varku please do take care of yourself. Please do like. Bye.